అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి ఆగస్టు 8న లేక 9న ఎప్పుడు అని రాఖీ కట్టవలసిన శుభ సమయం ఏమిటో అలాగే ఈ రాఖీ భద్రముహూర్తంలో వచ్చిందా లేదా అనే విషయాల గురించి అలాగే రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగే ఈ రాఖీ పండుగ। రాఖీగా పిలువబడే ఈ రక్షాబంధన్ నాకు నువ్వు రక్ష నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని తెలియజేస్తుంది। ఈ రాఖీ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటాం। అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగ మానవ సంబంధాలకు అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది। ఈ రాఖీ పండుగనే శ్రావణ పౌర్ణమి అని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు। సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది। సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తాడు। ఈ 2025 సంవత్సరంలో రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు 8, 2025 శుక్రవారం పగలు 2:05 ప్రారంభమై ఆగస్టు 9 శనివారం పగలు 1:52 ఈ పౌర్ణమి తిథి అనేది ముగుస్తుందండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి పౌర్ణమి తిథి అనేది ఆగస్టు 9 శనివారం రోజు తెల్లవారుజామున ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో రాఖీ పండుగను ఆగస్టు 9 శనివారం రోజు జరుపుకునున్నాము। ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం పగలు 3:31 వరకు ఉందండి। రాఖీ కట్టేందుకు శుభ సమయం అనేది ఆగస్టు 9 శనివారం ఉదయం 7:36 నుండి ఉదయం 9 గంటల వరకు ఉందండి। మరలా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపుగా రాఖీ అనేది కట్టుకోవచ్చు। కొద్దిమంది ఈరోజు ప్రయాణం చేసి వెళ్ళి రాఖీ కడతారు కదా, అలాంటి వారికి ఈ సమయం వీలు కానట్లయితే పౌర్ణమి తిథి ఎప్పటి వరకు ఉందో ఆ లోపల రాఖీ కట్టేస్తే సరిపోతుందండి। రక్షాబంధన్ రోజు ఎప్పుడైనా రాఖీని భద్ర సమయంలో ఎప్పుడు కట్టకూడదండి। అయితే ఈ సంవత్సరం రక్షాబంధన్ నాడు భద్రనీడ అనేది లేదండి। ఈ ఏడాది ఆగస్టు 9 సూర్యోదయం ముందే భద్రకాలం అనేది ముగిసిపోతుంది కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా రాఖీ అనేది కట్టుకోవచ్చు। రక్షాబంధన్ రోజు ఎప్పుడైనా సరే దేవుడికి ముందుగా హారతి ఇచ్చి ఆ తర్వాత సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత రాఖీ కట్టి హారతి ఇవ్వాలండి। అసలు ఈ రాఖీ పండుగ జరుపుకునేందుకు పురాణ కథనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలుకు గాయమైందంట। అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టిందట। అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని చెప్తారు। అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని ఆ సమయంలో కృష్ణుడు ద్రౌపదికి రక్షగా నిలిచాడని కథ ప్రచారంలో ఉంది। ఆనాటి నుండి రాఖీ పండగ ప్రాచుర్యంలో ఉందని ఒక కథనం। మరొక కథనం ప్రకారం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు సాగిందట। ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట। భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచిస్తుంది। భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది। అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణలను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుందట। ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు। అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదించాడంట। ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండగ అయింది। అయితే రాఖీ కట్టేటప్పుడు చదవవలసిన మంత్రం ఏంటంటే ఏనవద్దు బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామాభిబధ్నామి రక్షే మాచల మాచల। దీని అర్థం ఏమిటంటే ఓ రక్షాబంధనమా మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నిన్ను ధరిస్తున్నాను అని అర్థం।
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.